ఇది ఫస్ట్ ఇది మనకి లక్ష్మీ పంప్ హౌస్ మన కన్నపల్లి దగ్గర కట్టినటువంటి పంప్ హౌస్ సార్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 18.5 కిలోమీటర్లు. ఎస్ సార్. ఇదే ఈ కన్నపల్లి పంప్ హౌస్ అనేది ఇదే ఇక్కడ ఉంది. అంటే ఈ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపితే 93.5 మీటర్లు అంటే దాదాపుగా 5 మీటర్ల ఎత్తు ఈడ నింపితే ఇక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి వెనక్కి రావాలి. ఈడ ఆపితే వచ్చినప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈ గేట్లు మూస్తేనే ఇది 89 మీటర్ల దగ్గర ఉంది బెడ్ లెవెల్. గేట్లు 90 మీటర్ల దగ్గర ఉన్నాయి. 93.5 మీటర్ల నీళ్లు నింపాలంటే గేట్లు ముయ్యకుంటే 93.5 మీటర్లు నింపడానికే లేదు. 93.5 మీటర్లు నింపకపోతే ఈ పంపులు పనిచేయవు. అంటే ట్రయల్ రన్ కోసం పనిచేస్తాయి. ఆన్ ఆఫ్ చేయొచ్చు, నీళ్ళు వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి, లేకపోతే డ్రై రన్ చేయడానికి, ట్రయల్ రన్ చేయడానికి ఆన్ ఆఫ్ చేయొచ్చు. నీళ్లు నువ్వు ఒక 4-5 టీఎంసీలు లేకపోతే 24 గంటలు తరలించాలంటే యావరేజ్ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది. 93.5 మీటర్ల లెవెల్ యావరేజ్ కాన్స్టాంట్గా మెయింటైన్ చేయాల్సిందే. అట్లా మెయింటైన్ చేసినాకనే వచ్చే నీళ్ళను వచ్చినట్టు ఎత్తి ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ పోసుకోవాలి. నెక్స్ట్ ఇది అన్నారం పంప్ హౌస్ సార్. ఇది సరస్వతి. ఇప్పుడు ఈ నీళ్ళు ఇక్కడ పోస్తే అన్నారం దగ్గర పోస్తే ఇది సరస్వతి పంప్ హౌస్ ఈడు ఉంది. ఇది 25 కిలోమీటర్ల దూరం ఉంది బ్యారేజ్కి. సో ఇక్కడ దాదాపు ఎన్ని మీటర్ల ఎత్తు మెయింటైన్ చేయాలి శ్రీనివాస్? ఇక్కడ 10.5 మీటర్స్ మెయింటైన్ చేయాలి సార్. 10.5 మీటర్స్ ఎత్తు చేయాలంటే 10.5 మీటర్స్ ఎత్తు నీళ్లు నింపాలంటే గేట్లు దించకుండా అంత హైట్ పెట్టలేము, లేకపోతే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతాయి. ఈడ గేట్లు మూసి 10.5 మీటర్ల ఎత్తు స్టోరేజ్ మెయింటైన్ చేస్తేనే ఈ పంపులు పనిచేస్తాయి, అన్నారం పంపులు. శ్రీనివాస్ నెక్స్ట్. ఇది సుందెల్ల పంప్ హౌస్ సార్. ఇది ఇప్పుడు ఈ నుంచి ఎత్తి మళ్ళీ ఇక్కడ సుందిల్లలో పోయాలి. పర్వతి సార్. సార్ మీకు ఇక్కడ మనం ఫస్ట్ ఈ ప్రాణగతి నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో సార్, ఇక్కడ మనకు ఈ గేట్స్ క్లోజ్ చేస్తే ఇది దాదాపు గోదావరిలో దానికి ఈ పాయింట్ దాకా సంగమం దాకా బ్యాక్ వాటర్ ఉంటుంది సార్. ఆ లెవెల్కి 93.5 లెవెల్కి ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి. అక్కడి నుంచి మనము కన్నపల్లి పంప్ హౌస్లో ద్వారా మనకి ఈ అన్నారం బ్యారేజ్కి బ్యాక్ సైడ్కి మనకి పంప్ హౌస్ వాటర్ పంప్ చేసి వెళ్తాం సార్. దీనికి ఈ పాయింట్కి వచ్చి దాదాపు ఒక పాయింట్ అంటే ఒక 700 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. హార్డ్లీ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సార్ అది. సో ఖచ్చితంగా ఇక్కడికి మనము ఇక్కడ వాటర్ వేసిన తర్వాత మనం కనుక తీసుకెళ్ళాలి అని చెప్పినట్టుగా అంటే అన్నారం బ్యారేజ్ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇది బంద్ చేస్తేనే తప్పించి మనం తీసుకెళ్ళాం సార్. అది కూడా దాదాపు ఈడ లిఫ్ట్ చేసి కరెక్ట్ బ్యారేజ్ ముందలు పోస్తున్నాం. పంపులు ఈడ ఉన్నాయి 25 కిలోమీటర్ల దగ్గర. ఈడ పోయంగానే నీళ్ళు ఈడ గేట్లు ముయ్యకపోతే వెనకకు రావు. ఇవి నుంచి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ దీంట్లోకే వస్తాయి. మీకు అర్థమైంది కదా? ఈడ పోసినవి డౌన్ ఫాల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈడ పోయంగానే ఇటు పోద్ది, ఇది ఇటు రాదు. ఈడ గేట్లు మూసి ఈడ లెవెల్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఈ పంపు దగ్గరకు వస్తాయి నీళ్లు, అప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈడెత్తి మళ్ళీ యూతలు పోస్తాం. ఈ సుందిల్ల బ్యారేజ్ ఈ పంపుల నుంచి ఎత్తి ఈడ పోస్తాం నీళ్ళు ఇటు నుంచి ఆ పోస్తే ఈడ నింపితే ఈడ 8 మీటర్లు 8.5 మీటర్లు ఎత్తు మెయింటైన్ చేస్తే అప్పుడు ఈడికి వస్తుంది సుందిల్ల పంప్ హౌస్ కాడికి, పార్వతి పంప్ హౌస్ కాడికి. ఈ పంపు దగ్గర ఈడ నింపి చేస్తే బ్యాక్ ఈడికి వస్తుంది. 8.5 మీటర్లు మెయింటైన్ చేస్తే తప్ప ఇక్కడికి నీళ్లు ఆగవు. ఈ నీళ్ళు ఎత్తి అప్పుడు ఇందులో పోయాలి, ఈడెత్తి ఇటు ఇందులో పోయాలి. ఇది పార్వతి పంప్ హౌస్. అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకీట వెళ్ళిపోతాయి. ఇది ఇక్కడ నుంచి స్టోరీ. ఇది బ్యారేజు, ఇది పంపు, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇది బ్యారేజు, ఇది పంపు. ఇక్కడ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి. సో ఈ ప్రకారంగా ఏ ఒక్కటి పనిచేసినా కుదరదు, అన్ని సైమల్టేనియస్గా పనిచేయాలి. ఈ మధ్యలో ఆగిపోయింది అనుకో, ఇలా పోసిన కొద్దిసేపటికి నీళ్ళు పోతే ఇంక ఇది ఏడిపోదు, మళ్ళీ కిందికి ఎడవాల్సిందే. లాస్ట్ టైం వాళ్ళు ఈ ఏతుల మునగాళ్ళు చేసినప్పుడు ఎత్తి పోసి దీంట్లో పోసే వరకల్లా పైన వర్షాలు వచ్చి మళ్ళీ గేట్లు తెచ్చి సముద్రంలోకి వదిలేరు. 1 నెల రోజులు పట్టింది ఇవన్నీ ఎత్తిపోసుకుంటే శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చే వరకు. పైన ఉప్పెన్నలాకు వర్షం వచ్చి వరద వచ్చే వరకల్లా మళ్ళీ గేట్లు తెస్తే మొత్తం కలిసి సముద్రంలోకి పోయినాయి. అంటే ఇప్పుడు అదే పిచ్చి మాటలు అంటున్నా. ఇవన్నీ వెనక తీసుకురావాల్సిందే. ఇవన్నీ గోదావరి జలాలు దీంట్లోకి వచ్చినట్టు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎప్పటికప్పుడు తరలిస్తూనే ఉన్నాం. దేవాదుల కానీ ఇవన్నీ కూడా గోదావరి జలాలు దీనికి వచ్చేటి. మేజర్ గీడ్ ఎందుకు కట్టిండు కేసీఆర్?
ప్రాణహిత నుంచి విపరీతమైన నీళ్ళు వస్తాయి కాబట్టి కిందికి తీసిన అన్నాడు, లేకపోతే పైన కట్టుకునేటోడు కదా. ఇప్పుడు ఈ కిందికి ఎందుకు తెచ్చిండు, ఈ కింది నుంచి 3 సార్లు ఎందుకు చేసిండు? ఇక్కడ నుంచి విపరీతమైన నీళ్లు ఉన్నాయి, ఈడ కావాలంటే అసలు 90 రోజులు 3 టీఎంసీలు ఎంత అంటే అంత ఎత్తుకోవచ్చు పోసుకోవచ్చు అని ఆయన ఎత్తిపోతల పథకంలాగా ఎత్తుడు పోసిడు కట్టుకుంటూ పోయి పొద్దున్న రాత్రి పగలు ఎత్తుడు పోసుడులో ఉండి ఆ దెబ్బకు ఇగో ఈ 3 గట్టినే ఈ కుప్ప కూలినాయి. ఆయన పడ్డట్టే ఉంది మంచం మీద నుంచి వెళ్ళాలి కదా.